ఈవెంట్ మేనేజ్మెంట్లో మనం అవుట్డోర్ ఈవెంట్స్కి సంబంధించి మొన్న కొన్ని టాపిక్స్ మనం మాట్లాడుకున్నామండి. అందులో అవుట్డోర్ ఈవెంట్లకు సంబంధించి రకాలు తెలుసుకున్నాము, టైప్స్ ఆఫ్ అవుట్డోర్ ఈవెంట్స్. అలాగే కీ కన్సిడరేషన్ ఇన్ ఈవెంట్ అవుట్డోర్ ఈవెంట్స్లో మనం మొన్న కొన్ని పాయింట్లు చెప్పుకోవడం జరిగింది. తర్వాత మిగిలినటువంటి పాయింట్లు ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాము. చూడండి, బహిరంగ ఈవెంట్లు సంబంధించి నిర్ణాయక కారకాలు కనుక చూసినట్లయితే, మొన్న మనం స్థలాన్ని చాలా ఎంపిక జరిపేటప్పుడు చాలా ముఖ్యమైనగా మనం అంటే సెలక్షన్ ఆఫ్ అవుట్డోర్ సైట్స్కి సంబంధించి మస్ట్ బి డన్ విత్ ద డ్యూ కేర్ అని చాలా జాగ్రత్తతోటి ఆ స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి అని మాట్లాడుకున్నాము. అందుకంటే అక్కడ డ్రై అండ్ లెవెల్డ్ గ్రౌండ్ అని, అలాగే అంటే పొడిగా అలాగే లెవెల్ అయినటువంటి గ్రౌండ్ గురించి చూసుకోవాలన్నాము. అలాగే సఫిషియంట్ షేడ్ అవైలబిలిటీ, సరైనటువంటి గాలి వెలుతురు లభ్యమయ్యేటట్టుగా అక్కడ చూసుకోవాలన్నాము. అలాగే ఓపెన్ ఫీల్డ్ బట్ ఫ్రీ ఫ్రమ్ మాస్కిటోస్, బ్లాక్ ఫ్లైస్ అండ్ అదర్ పెస్ట్స్ అని, అంటే ఈగలు, దోమలు, అలాగే బహిరంగ ప్రదేశాలలో ఇతర క్రిమికీటకాలు రాకుండా కూడా మనం తగిన చర్యలు తీసుకోవాలి అని ముందస్తుగానే అవేమీ లేకుండా కూడా చూసుకోవాలి అని చెప్పుకున్నాము. అలాగే another important key consideration in outdoor event, that is weather forecasts must be taken అని, అంటే వాతావరణ హెచ్చరికలను కూడా ఇక్కడ మనం పరిశీలించాలి అని చెప్పుకున్నామండి. అంటే అక్కడ ఉండేటటువంటి వెదర్ రిపోర్ట్స్ కూడా మనం చూసుకోవాలి. బికాజ్ ఎందుకంటే మన అవుట్డోర్లో పెద్దగా ఒక ఎక్కువగా మనకి అవుట్డోర్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇదేం ద్వారా అనుకున్నామంటే మనం ఈ ఏంటంటాం దాన్ని డేరాలు, అర్థమవుతుందండి, మన సంబంధించి మనకు చూడండి ఈ టెంట్ భారీ స్థాయిలో టెంటల నిర్మాణం చేయడం ద్వారా ఈ అవుట్డోర్ సంబంధించినటువంటి ఈవెంట్లు జరుగుతూ ఉంటాయన్నాము. అయితే ఇవి ఎక్కువ వాతావరణంలో ఏదైనా మార్పులు సంభవించినప్పుడు, లేకపోతే ఏదైనా ఫ్లడ్స్ కానీ వగైరా ఏదైనా హెచ్చరికలు జారీ చేసినటువంటి పక్షంలో మనం ఈ ఈవెంట్ నిర్వహణ అనేటటువంటి కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ టెంట్లన్నీ కూడా, ఈ గుడారాలన్నీ కూడా మనకి పెద్ద గాలి వాతావరణం వానల వల్ల ఇవి పడిపోయేటటువంటి ప్రమాదాలు ఇవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనం వాతావరణానికి సంబంధించినటువంటి హెచ్చరికల్ని అంటే వెదర్ ఫోర్కాస్ట్ మస్ట్ బి కంపల్సరీ టేకెన్ అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే, టు రన్ అవుట్డోర్ ఈవెంట్స్ స్మూత్లీ ద ఆర్గనైజర్స్ నీడ్ టు చెక్ స్పెసిఫిక్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ విత్ సైట్ అండ్ లోకల్ అథారిటీస్. అలాగే ఇక్కడ ఆ లోకల్ స్థానికంగా ఉండేటటువంటి అధికారులు కానీ, అలాగే ఆ సైట్కి సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని సంబంధించి, అలాగే చట్టరీత్యా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి చట్టాలు, అలాగే వాళ్ళ యొక్క వివరణలు కూడా ఇక్కడ తీసుకోవాలి అని చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా వారి నుంచి ముందస్తు అనుమతులు కూడా మనం తీసుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనం తెలుసుకోవాలండి అవుట్డోర్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ, size and location of individual camp sites must be ensured. Site and location of individual camp sites must be ensured. అంటే క్రీడా స్థలానికి సంబంధించి, అలాగే క్యాంప్ సైట్స్కి సంబంధించేటటువంటి కొలతలు అనేటటువంటివి చాలా సవివరంగా ఇక్కడ సరిపోవాలండి. అంటే ఇక్కడ మనం గోడారాలు నిర్మించి లేదా టెంట్ల ద్వారా ఇక్కడ మనం వేస్తాం కాబట్టి అక్కడ ఏ టైప్ ఆఫ్ టెంట్ వేయడానికి సెట్ అవ్వడానికి సభకి సరిపోతుందని, లేకపోతే
ఈ క్రీడలు వాటికి సంబంధించి ప్లేయర్స్ కానివ్వండి లేదా వీక్షకులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా చూసేటటువంటి విధంగా కూడా ఇక్కడ మనం చేసుకుంటాం. చూడవలసిన బాధ్యత ఈ ఈవెంట్ నిర్వాహకులకు ఉంది. కాబట్టి ఇక్కడ ఆ సైట్స్కి సంబంధించి కానివ్వండి లేకపోతే క్రీడా స్థలానికి సంబంధించేటటువంటి కొలతలు సవివరంగా ఇక్కడ సరిపోవాలండి. అట్లాగే ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ మస్ట్ బి మెట్ వేర్ ఫైర్వుడ్ గ్యాదరింగ్ ఈజ్ పర్మిటెడ్. సో ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ మస్ట్ బి మెట్ వేర్ ఫైర్వుడ్ గ్యాదరింగ్ ఈజ్ పర్మిటెడ్. అంటే అగ్నిమాపక భద్రతా పరికరాలు అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి సిద్ధంగా ఇక్కడ ఉండాలండి. అంటే అగ్నిమాపక సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా అత్యవసరమైనటువంటి స్థానం, అంటే ఏదైనా జరగకూడనటువంటి సంఘటనలు ఏమైనా జరిగి ఏదైనా కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏమైనా వచ్చినప్పుడు ఆ మంటల్ని ఫైర్ ఏమైనా జరగడమో లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవి, ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో చేస్తున్నప్పుడు మనకి ప్రమాదం అనేటటువంటిది ఎలా జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఇది తలంపుగా జరిగే భావన. కాబట్టి సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొండా ఉండడానికి మనకి ఈ అగ్నిమాపక భద్రతా పరికరాలు అనేటటువంటి ఏర్పాటు చేసుకోవడము, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వాటిని వినియోగానికి సిద్ధంగా ఉండేటట్లుగా చూడటం అనేటటువంటిది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కీ కన్సిడరేషన్ అనే మనం ఇక్కడ చెప్పాలి. అలాగే దేర్ మస్ట్ బి సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ సప్లై. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కారణం ఏంటంటే అనేక మంది ప్రేక్షకులు రావడానికి అవకాశం ఉంటుందండి, అలాగే ప్లేయర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా ఉండడం కోసము ఇక్కడ మనం తప్పకుండా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లలో భాగంగా మనకి ఈ త్రాగునీటిని సమృద్ధిగా ఉండేటట్టుగా జరగాలి. అర్థమైందండి? తాగునీటిని సమృద్ధిగా ఇక్కడ జరగడం అనేది అదొక ఇంపార్టెంట్గా మనం చూడాలండి. ఈ అవుట్డోర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది లేకుండా, అర్థమైందండి, వాటర్కి అందుకనే చూస్తున్నాడు దేర్ మస్ట్ బి సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ సప్లై. ఖచ్చితంగా వాటర్ సప్లై అనేటటువంటిది సమృద్ధిగా జరిగేటట్టుగా చూడవలసినటువంటి అవసరం కూడా ఈ అవుట్డోర్ ఈవెంట్స్ మధ్య ఉంటుందండి. అట్లాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే దేర్ మస్ట్ బి అవైలబిలిటీ ఆఫ్ స్విమ్మింగ్ అండ్ లైఫ్ గార్డ్స్ వెన్ రిక్వైర్డ్. ఈత కొలను ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి లైఫ్ గార్డ్స్ కానీ పరికరాలు అత్యవసరంగా అందుబాటులో ఉండాలి. ఏదైనా ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్కి సంబంధించి ఏదైనా మనకు జరుగుతున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆ స్విమ్మింగ్కు సంబంధించేటటువంటి మనకి లైఫ్ గార్డ్స్ కానివ్వండి, అలాగే అక్కడ దానికి సంబంధించి ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా పరికరాలన్నీ కూడా అత్యవసరంగా అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి మనకి ఉంటుందండి. లేకపోతే చూడండి మనకి అనేక రకాలైనటువంటి పడవ ప్రమాదాలు కానీ ఇంకోటి జరుగుతూ ఉంటాయి. అక్కడ లైఫ్ జాకెట్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఆటోమేటిక్గా మునిగిపోకుండా వాళ్ళు ఆ లైఫ్ జాకెట్స్ ఆధారంగా పైకి తేలేటటువంటి అవకాశాన్ని వాళ్ళు పొందుతారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కొంత రక్షణ అనేటటువంటిది వాళ్ళు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి లేదా ఇలాంటి స్విమ్మింగ్కు సంబంధించి ఏదైనా ఈవెంట్లు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈతకు సంబంధించి లైఫ్ గార్డ్స్కి సంబంధించి అలాగే అత్యవసరంగా వాటికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ఇక్కడ అప్రమత్తంగా లేదా అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఉంచుకోవడం అనేది ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును. అలాగే అవైలబిలిటీ ఆఫ్ రెస్ట్ రూమ్ ఫెసిలిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆటగాళ్ళు ఆడుతూ ఉంటారు, ఆడడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆడినంతసేపు కూడా గ్రౌండ్లోనే ఉంటారండి. తర్వాత వాళ్ళు ఏదైనా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి లేదా ఒక కాసేపు
విశ్రాంతి తీసుకోవడానికి ఖచ్చితంగా ఆ రెస్ట్ రూమ్స్ అనేటటువంటివి ఆ నిర్మాణం అనేటటువంటివి చేయాలండి. తాత్కాలికంగా అక్కడ విరామ ప్రదేశాలు తాత్కాలికంగా మనం అక్కడ నిర్మాణం చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవి కూడా అవుట్డోర్ కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు అందులోనే చూడండి, క్రికెట్లో పెవలియన్ గ్రౌండ్స్ అంటూ ఉంటారండి. అంటే ఆటగాడు ఇక్కడ గ్రౌండ్లో ఆడిన తర్వాత అవుట్ అయిపోయినా లేదా ఏ తీవ్రమైన గాయం ఏర్పడి కొంచెం విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేటప్పుడు కాడు ఎక్కడ ఉండాలి అనేటటువంటిది, మధ్యలో క్రికెట్ ఆడే మధ్యలో అంటే పెట్టడానికి కుదరదు కాబట్టి అతనికి ఒక ప్రత్యేకించి విశ్రాంతి గదులు అనేటటువంటిది లేదా ప్రదేశాలు అనేవి తప్పనిసరిగా ఇక్కడ తాత్కాలికంగా నిర్మాణం అనేది చేయాలండి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి ద ఆర్గనైజర్స్ నీడ్ టు చెక్ ఫుడ్ రెగ్యులేషన్స్. ఇక్కడ ఆహార ప్రమాణాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆహార ప్రమాణాలు పాటించబడ్డాయా లేదా అనేటటువంటివి తనిఖీకి సంబంధించి తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందండి. అంటే ఆహార ప్రమాణాలు ఖచ్చితంగా, అంటే ఫుడ్కు సంబంధించినటువంటి రెగ్యులేషన్స్, అంటే అక్కడ ఏదో పెట్టేసి ఏదో రకమైన ఆహారం మనం పెట్టేసామనుకోండి, ఏదైనా రేపు ఫుడ్ పాయిజన్ లాంటిది ఏదైనా జరిగినా అనేక మంది ప్రేక్షకులు లేకపోతే అక్కడ ఉండేటటువంటి ప్లేయర్స్ కానీ లేకపోతే నిర్వాహకులు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనయ్యి వీళ్ళు హాస్పిటాలిటీ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి, హాస్పిటల్కి పాలయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ ఫుడ్ ప్రమాణాలు అంటే ఆహారానికి సంబంధించి సరైనటువంటి ప్రమాణాలు ఇక్కడ పాటించారా లేదా అనేటటువంటిది తనిఖీ తప్పనిసరిగా ఇక్కడ చేయాలండి. అలాగే ది ఆర్గనైజర్స్ మస్ట్ అరేంజ్ ఫర్ రిక్వైర్డ్ షెల్టర్స్. అంటే అవసరమైనటువంటి నివాస ప్రదేశాలను కూడా ఇక్కడ తాత్కాలికంగా నిర్మించడం అనేటటువంటిది ఈ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన ఉదాహరణకి మన లోకల్లో ఉండేటటువంటి ప్లేయర్సే వచ్చి ఆడితే ప్రాబ్లం ఉండదు, కానీ ఒక బయట నుంచి వేరే ఇతర ప్రదేశాల నుంచి ప్లేయర్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ ఏరియాలో నివాసం ఉండడం కోసం తాత్కాలికంగా కొంత నివాస ప్రాంతాలని ఇక్కడ ఆ ప్రదేశాన్ని కూడా ఇక్కడ నిర్మించడం అనేటటువంటిది ఈ అవుట్డోర్ మేనేజ్మెంట్లో ఆ నిర్వాహకులకు తప్పనిసరిగా చూసుకోవాలండి. ఇవి ఈ ఇంపార్టెంట్గా అవుట్డోర్ మీటింగ్స్ అంటే ఏమిటి, ఈ అవుట్డోర్ మీటింగ్స్లో ఉండేటటువంటి రకాలు ఏమిటి, అలాగే అవుట్డోర్స్ మీటింగ్లో ఉండేటటువంటి నిర్ణాయక కారకాలు ఏమిటి అనేవి మనం చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, లాజిస్టిక్స్. ఇక్కడ ఈ లాజిస్టిక్ అనేటటువంటి మాటని మనం సాధారణ పరిభాషలో చెప్పాలి అంటే ఉత్పత్తిదారులు అదే లాజిస్టిక్ అనగా వస్తువుల యొక్క ప్రవాహాన్ని ఉత్పత్తి జరిగేటటువంటి స్థలం నుంచి వినియోగదారుని స్థలం వరకు కొనిపోయే నిర్వహణ వ్యవస్థ. అయితే ఈవెంట్ నిర్వహణలో ఈ లాజిస్టిక్ అనగా కదలిక, సాధనాల వసతి మరియు ఇతర సంబంధిత అంశాలు అన్నీ లాజిస్టిక్ నిర్వహణగా చెప్పవచ్చును. యాక్చువల్గా లాజిస్టిక్స్ అంటే ఏంటంటే మనకు చూడండి మన వెహికల్స్ మీద కూడా కనబడుతూ ఉంటాయండి లాజిస్టిక్స్ అనేటటువంటి ఆ పెద్ద ట్రావెల్స్కి సంబంధించినటువంటి లారీలు కానివ్వండి ఇంకా ఇతర వాటి మీద ఈ లాజిస్టిక్స్ అనే పేరుని రాస్తూ ఉంటారు. అంటే ఏం లేదండి, వస్తువుల యొక్క అంటే మామూలు భాషలో చెప్పాలి అంటే ఏదైనా ఉత్పత్తిదారుడు వస్తువులు తయారు చేసిన తర్వాత ఆ తయారైనటువంటి వస్తువుల్ని ఆ ఉత్పత్తి ప్రదేశం నుంచి వినియోగదారుడు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో వాడి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళేటటువంటి నిర్వహణ
వ్యవస్థగా, అంటే రవాణా నిర్వహణ వ్యవస్థగా ఈ లాజిస్టిక్స్ని మనం చెప్పుకోవచ్చునండి. కానీ ఈవెంట్ల నిర్వహణ భాషలో ఈ లాజిస్టిక్ అనగా కదలిక, సాధనాలు, వసతి మరియు ఇతర సంబంధిత అంశాలు అన్నీ కూడా ఈ లాజిస్టిక్లో వస్తాయండి. అంటే వసతి కానివ్వండి, సాధనాలు కానివ్వండి, లేదా కదలిక కానివ్వండి, మూమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా లేకపోతే ఇతర అయినటువంటి సంబంధిత అంశాలు, అంటే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రతి అంశము కూడా ఈ లాజిస్టిక్ అనేటటువంటి మాటలోకే వస్తాయి. ప్రత్యేకంగా బహిరంగ ఈవెంట్లలో ఈ లాజిస్టిక్ ఈవెంటు మేనేజ్మెంట్ విశిష్ట పాత్ర పోషిస్తుంది. అంటే ఈ బహిరంగ ఈవెంట్లలో, ఎందుకంటే ఎక్కడో ప్రాంతంలో బహిరంగంగా జరిగేటటువంటి ఈవెంట్లు అండి ఇవి. ఇక్కడ ఈ ఈవెంట్లు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ జరిగేటటువంటి ప్రదేశానికి అన్నింటినీ కూడా రవాణా చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. అందుకని ఇక్కడ కదలిక అన్నాము, లేదా సాధనాలు అన్నాము, వసతి అన్నాము. ఇందాక మనం కీ కన్సిడరేషన్లో కూడా చూసాము, తాత్కాలికమైనటువంటి విశ్రాంతి గదులు అనేటటువంటిది నిర్మించాలి. అలాగే ప్లేయర్స్కి ఎవరైనా ఆ రూములు కూడా తాత్కాలికంగా వాళ్ళు అక్కడ నివాసం ఉండేటట్టుగా కూడా ఏర్పాట్లు చేయాలి అని కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఈ లాజిస్టిక్ అనేటటువంటి భాష ఈ బహిరంగ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని, పాత్రని పోషిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ కదలిక కానీ, లేకపోతే సాధనాలు కానీ, వసతి లేదా ఇతర సంబంధిత అంశాలకు సంబంధించి ఈ లాజిస్టిక్ అనేటటువంటి మాటని వాడడం జరుగుతుంది. సో ఇన్ ద జనరల్ బిజినెస్ సెన్స్, logistics is the management of flow of goods from the point of origin to the point of consumption to meet the needs of customers. The activity of organizing the movement, equipments, accommodation and other necessary items for meeting the expectations of customers at event is known as event logistics. అంటే సాధారణ పరిభాషలో, వ్యాపార పరిభాషలో చెప్పాలి అంటే వస్తువు ఉత్పత్తి అయినటువంటి ప్రదేశం నుంచి వినియోగదారుని ప్రదేశానికి చేరవేంత వరకు కూడా జరిగేటటువంటి నిర్వహణ వ్యవస్థని మన లాజిస్టిక్స్ అంటాము. ఎక్కడ మనం చెప్పుకోవాలి అంటే ఆర్గనైజింగ్ ద మూమెంట్, ఎక్విప్మెంట్ అండ్ అకామిడేషన్ అండ్ అదర్ నెసెసరీ ఐటమ్ ఫర్ మీటింగ్ the expectations of customers at event is known as event logistics. అంటే ఖాతాదారుడు అక్కడ ఈవెంట్ నిర్వహణలో లాజిస్టిక్ అనగా కదలిక, సాధనాలు, వసతి మరియు ఇతర సంబంధిత అంశాల కింద దీన్ని మనం లాజిస్టిక్ నిర్వహణగా మనం చెప్పుకోవచ్చును. ఇన్ కేస్ ఆఫ్ అవుట్డోర్ ఈవెంట్స్, logistic management plays a crucial role. సో ఈ బహిరంగ ఈవెంట్ల నిర్వహణలో ఈ లాజిస్టిక్ యొక్క మేనేజ్మెంట్ యొక్క పాత్ర చాలా విశిష్టంగా ఉందని చెప్పవచ్చును. It deals with integrated planning and control of moving goods, merchandise, equipments and people to the outdoor event site. అంటే ఈవెంట్ స్థలం వద్దకు అవసరమైనటువంటి సామాగ్రి, సాధనాలు, పాల్గొనే అభ్యర్థులను తరలించే బాధ్యతను లాజిస్టిక్ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది. అర్థమైందండి? కారణం ఏమిటి అంటే, ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎక్కడో ఒక వేడుక కింద ఎక్కడైనా ఒక కళ్యాణ మండపాన్ని మనం తీసుకొని నిర్వహిస్తున్నాం అనుకోండి.
అక్కడ ఏం చేస్తున్నాం మనం, మన ఇంటి దగ్గర నుంచి పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ కార్యక్రమాన్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం ఒక వెహికల్ లాంటిదో లేకపోతే ఇంకోటో ఏర్పాట్లు చేస్తాం చూసారండి. అలాగే ఇక్కడ కూడా మనం ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎక్కడైనా బహిరంగ సభల్లో ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు ఆ బహిరంగ సభలకు సంబంధించి అందరినీ కూడా అక్కడ క్రీడకు సంబంధించి ఉందనుకోండి, క్రీడా పరికరాలకి తీసుకెళ్ళడానికి కానీ, లేదా క్రీడాకారుల్ని ఆ బహిరంగంగా జరిగేటటువంటి ఎక్కడైతే కార్యక్రమ నిర్వహణ జరుగుతుందో అక్కడికి తీసుకువెళ్ళడానికి కానీ జరిగేటటువంటి ఒక సాధనంగా, అందుకని ఏమన్నాం మనం, కదలికలు, అలాగే సాధనాలు, అలాగే అక్కడే వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయాలనుకోండి వసతులు లాంటివి, దానికి సంబంధించి లేదా ఇతర సంబంధిత అంశాలన్నీ కూడా ఈ లాజిస్టిక్ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉంటాయండి. అందుకని ఇట్ డీల్స్ విత్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ మూవింగ్ గూడ్స్ ఆర్ merchandise, equipment and people to the outdoor event site. The central idea is that this movement should be in the most efficient and cost effective way besides monitoring of internal and external network. So అంతర్గత మరియు బహిర్గత ఆర్థిక నెట్వర్కులకు లాభం చేకూర్చే విధంగా ఈ తరలింపు ప్రక్రియ ప్రభావవంతంగా అలాగే వ్యయ ప్రభావంతో ప్రధాన భావనగా లాజిస్టిక్ మేనేజ్మెంట్లో ఇక్కడ నిర్వహించబడుతుంది. సో ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్లో మనకి ఇది ఒక అంతర్గత బహిర్గత ఆర్థిక నెట్వర్కులకు లాభం చేకూర్చే విధంగా ఇక్కడ నుంచి అంటే అటు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తరలింపు ప్రక్రియ కానివ్వండి, అలాగే ఈ తరలింపు ప్రక్రియ కూడా మనకి ఆ వ్యయ ప్రభావంతో ప్రధాన భావనగా అర్థమైందండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆ వ్యయ భావనతోటి ఆ లాజిస్టిక్ మేనేజ్మెంట్ అనేది పొందుపరచబడుతుంది. సో ద సెంట్రల్ ఐడియా ఈస్ that this movement should be in the most efficient and cost effective way besides monitoring of internal and external network. So that is the introduction about the logistic. The logistic manager గురించి మనం చూసినట్లయితే, in case of small scale events, the logistics management can be handled by the event host or organizers. అదే ఒక చిన్న ఈవెంట్లలో మనం చూసినట్లయితే ఈవెంట్ అతిథి లేదా నిర్వాహకులే దీనిని నిర్వహిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఈవెంట్స్, the logistic management can be handled by the event host or organizers. In case of large scale events such as national and international events, specialized services are required for logistic management. అదే జాతీయ అంతర్జాతీయ స్థాయి లెవెల్లో ఈ కార్యక్రమ నిర్వహణ ఏమైనా జరుగుతున్నట్లయితే ఈ నిర్వహణని జయప్రదం చేయడం కోసము, ఈ నిర్వహణని సమర్థవంతంగా నిర్వహించడం కోసము ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సేవలు అందించడానికి ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్ అనేది ఎంతో ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా అత్యంత ఆవశ్యకమనే చెప్పాలి. ఎప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఈవెంట్ నిర్వహణ జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్ అనేది అత్యంత ఆవశ్యకంగా మనం చెప్పుకోవచ్చును. అందులో చెప్తున్నాడు అనమాట. ఏంటంటున్నాడు చూడండి ఒకసారి. ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఈవెంట్స్ సచ్ యాజ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, specialized services are required for logistics management. The professionals who provide these services are known as logisticians or logistic managers. ఎప్పుడైతే ఈ తరహా సేవలను అందించే వృత్తి నిపుణులు మనం లాజిస్టిక్ మేనేజర్స్ అని
అంటాము. అర్థమైందండి. ఇలాంటి జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు ఏమైనా కనుక నిర్వహించవలసి వచ్చినప్పుడు మనకి ఒక ప్రత్యేకించి నిర్వహణ చేపట్టడం కోసం కొంతమంది ఆ వ్యక్తులని అవసరం అవుతారని చెప్పుకున్నాము. అలా నిర్వహించేటటువంటి కార్యక్రమమే లాజిస్టిక్ మేనేజ్మెంట్ అన్నాము. ఇలా నిర్వహించేటటువంటి వ్యక్తుల్ని మనం లాజిస్టిక్ మేనేజర్స్ అని అంటాము. అర్థమైందండి. లాజిస్టిక్సిషియన్స్ ఆర్ లాజిస్టిక్ మేనేజర్స్గా మనం చెప్తామండి, పిలుస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో వీరు తమ బృంద సభ్యుల సహకారంతో సేవల్ని అందిస్తారు. అర్థమైందండి. In case of large events, the logistic manager works with the support of his logistic team. ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చామో, ఎందుకంటే పెద్ద బహిరంగ సభలో అనేటటువంటిది కార్యక్రమం నిర్వహించడం అనేది కొంచెం ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి మనం ఇచ్చినప్పటికీ, లాజిస్టిక్స్ మేనేజర్స్కి పని అప్పచెప్పినప్పటికీ ఆ లాజిస్టిక్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే తమ బృంద సభ్యుల సహకారంతో మనకి సేవలను అందించడానికి సిద్ధపడతాడనమాట. అందుకనే ఆతిథ్యం ఇచ్చేవారు ఈ బాధ్యతను లాజిస్టిక్స్ శాఖకు బదిలీ చేసి వారు అభ్యర్థుల ప్రేక్షకుల అవసరాలపై దృష్టి పెడతారు. ఎప్పుడైతే ఈ మేనేజర్స్కి మనం ఇవ్వడం జరుగుతుందో ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే ఎవరికైతే ఆతిథ్యం ఇచ్చేవారికి ఈ బాధ్యతలను అన్నీ కూడా అప్పచెప్పేస్తారండి. అప్పచెప్పి ఆ అభ్యర్థుల వారి ప్రేక్షకుల యొక్క అవసరాలపై దృష్టి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లాజిస్టిక్ మేనేజర్ అన్నీ చూసుకోలేడు కాబట్టి తన ఆ బృంద సభ్యులు ఎవరైతే ఉంటారో టీం అనేటటువంటి వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విడిగా వాడు పని అప్పచెప్పడం అనేటటువంటిది చేస్తాడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేక్షకుల మీద వాళ్ళ దృష్టి అంతా కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరైతే అతిథులు ఉంటారో వాళ్ళ మీద, లేదా ప్రేక్షకుల మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సరే విజయవంతం చేయాలి, ఈ నిర్వహణ అనేది సాఫల్యకృతం చేయాలనే భావనతోటి వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి In case of large events, the logistic manager works with the support of his logistics team. This team consists of various individuals who monitor various components of event logistics. One individual manages the component of parking, other handles the power issues, another would manage the technical components. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆ బాధ్యత అనేటటువంటిది ఇక్కడ ఎవరైతే లాజిస్టిక్ మేనేజర్ ఉంటాడో వాడు వాళ్ళ బృంద టీములకి ఆ క్రింద ఉండేటటువంటి వాళ్ళ టీంకి అప్పచెప్పడం అనేది చేస్తాడండి. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఉదాహరణకి ఒక టీం అంతా కూడా ఏంటంటే పార్కింగ్ చూసుకోండి, ఒకళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. అలాగే అనదర్ టీమ్ ఏం చేస్తుంది అంటే వేరియస్ ద హ్యాండిల్స్ ఆఫ్ పవర్ ఇష్యూస్. అక్కడ ఏదైనా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైనా ఉందనుకోండి, ఆ పవర్కి సంబంధించినటువంటి కొంతమంది దాన్ని చూసుకోవడం అనేది ఉంటుంది. అలాగే ఇంకొంతమంది పార్కింగ్కి సంబంధించి చూసుకుంటారు, మరికొంతమంది ఏదైనా టెక్నికల్ కాంపోనెంట్స్ సంబంధించి ఇక్కడ నిర్వహణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఇక therefore the team works for the smooth flow of event where the host is relieved for these tasks and can concentrate on guests and participants. ఎప్పుడైతే ఆ లాజిస్టిక్స్ సంబంధించి ఆ వర్క్ అనేటటువంటిది లాజిస్టిక్ మేనేజర్ అందరికీ పనిచేయడం జరుగుతుందో అప్పుడు ఈ లాజిస్టిక్ మేనేజరు మిగిలినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద వాడు దృష్టి పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా వాడు ఏం చేయాలంటే కాన్సన్ట్రేట్ ఆన్ గెస్ట్ల మీద, అతిథుల మీద, అలాగే ఇతర పార్టిసిపెంట్స్ మీద వీడు తన ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఈ మేనేజర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అన్ని ఎత్తి మీద చూసుకున్నాడు అనుకోండి, అందులోని బహిరంగ
నిజంగా ఇప్పుడు లోపల జరిగేది ఏదైనా ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, అక్కడ వరకే పరిమితం అవుతాయి. బయట మనం ఏదైనా కార్యక్రమ నిర్వహణ చేపట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తతోటి మనం చేయాలి. ఎందుకంటే అనేక రకాలైనటువంటి వ్యక్తులు, విమర్శకులు, పాత్రికేయులు అందరూ చాలామంది ఇక్కడ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరిని మనం తక్కువ చేసి చూసినా, మర్యాద ఇవ్వకపోయినా అక్కడ ఏర్పాటు చేసేటటువంటి ఆ సదుపాయాలు మినిమం ఇందాక మనం చెప్పుకున్నామండి, అలాంటి సదుపాయాలు అక్కడ ఏ మాత్రం మనం కల్పించకపోయినా ఆటోమేటిక్గా ఈవెంట్ నిర్వహణ అంతా కూడా ఆ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందండి. ఇక ఈవెంట్ నిర్వహణ అనేటటువంటిది ఇంకెవరికి కూడా ఇవ్వకూడదు, చెయ్యలేరు అనేటటువంటి మానసికమైనటువంటి దృష్టితో కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈవెంట్ నిర్వాహకుడే ఇక్కడ ఈ లాజిస్టిక్ మేనేజర్ ఎవరైతే ఉంటాడో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయా కన్సర్న్డ్ టీమ్కి వాళ్ళ కింద సభ్యులందరికీ కూడా అప్పచెప్పేసేయడము, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పేసిన తర్వాత వీడు కొంచెం ముఖ్యమైనటువంటి వాటి మీద ఈ మేనేజర్ ఆ దృష్టి పెట్టడం అనేటటువంటిది లాజిస్టిక్లో జరుగుతుంది. సాధారణంగా గెస్టులకు సంబంధించి, అతిథులకు సంబంధించి, అలాగే ఆ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, అలాగే లేదా పార్టిసిపెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద దృష్టి పెట్టడానికి ఈ మెయిన్ మేనేజర్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ లాజిస్టిక్ నిర్వహణ అనేటటువంటిది ఆటోమేటిక్గా సాఫల్యకృతం అనేది అవుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి బహిరంగంగా ఈవెంట్ల యొక్క విజయము ఈ ప్రధానంగా లాజిస్టిక్ మేనేజ్మెంట్ యొక్క ప్రభావం మీదే ఆధారపడి ఉంది అని చెప్పట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి. సో సాధారణంగా మనం ఒక చిన్న టేబుల్ మీకు ఈ లాజిస్టిక్స్ సంబంధించి వేస్తాను, ఒకసారి చూడండి. So logistic manager takes care of చూడండి, ఒకటి రిస్క్ అసెస్మెంట్, లైటింగ్, డిజైన్ అండ్ ఆపరేషన్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, స్టేజ్ మేనేజ్మెంట్, వెన్యూ మెయింటెనెన్స్, స్టేజ్ రిగ్గింగ్, టెక్నికల్ డైరెక్షన్,
సౌండ్ డిజైన్ అండ్ ఆపరేషన్స్, sound design and operation, risk managements. సో ఇవి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క లాజిస్టిక్ మేనేజ్మెంట్కి సంబంధించి బాధ్యతల గురించి మనం చూసినట్లయితే ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అని కానీ, అలాగే లైటింగ్ డిజైన్కి సంబంధించినటువంటి బాధ్యతలు కానీ, అలాగే ఆ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ, అలాగే స్టేజ్ మేనేజ్మెంట్కి స్టేజ్ నిర్వహణకు సంబంధించి, అలాగే సాంకేతికమైనటువంటి సూచనలకు సంబంధించి, అలాగే ఆడియో మైక్స్ సౌండ్ నిర్వహణకు సంబంధించి, అట్లాగే వేదికకు సంబంధించినటువంటి నిర్వహణ, అలాగే లైటింగ్ ఆపరేషన్స్, అట్లాగే రిస్క్ మూల్యాంకనము, ఇవన్నీ కూడా ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఈవెంట్లో భాగంగా చెప్పవచ్చునండి. అందుకని మనం ఇందాక చెప్పాము, ఈ బహిరంగ ఈవెంట్ల విజయం అనేటటువంటిది ప్రధానంగా ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఈ బహిరంగ ఈవెంట్ కార్యక్రమం అంతా కూడా ఈ లాజిస్టిక్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నిర్వహణ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇందులో భాగమై ఉంటాయి అన్నమాట అండి. అంటే ఒక్కొక్క లాజిస్టిక్ మేనేజర్ లేదా హోస్టు ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళ ఒక టీం తయారు చేసుకుని వాడి ఆ కింద ఆ టీంకి ఆయా కన్సర్న్ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ వాడికి అప్పచెప్పినట్లయితే వాడు ఆ మేనేజర్ అనేటటువంటి వాడు కొంచెం అన్నీ తను చూసుకోవడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి వాడు కొన్ని కార్యక్రమాలు చేయడానికి, ముఖ్యంగా గెస్టులు రిసీవ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆ పార్టిసిపెంట్స్ని కొంచెం ఆతిథ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ కూడా వీడు కంట్రోల్ చేసుకోవడానికి అవన్నీ లాజిస్టిక్ మేనేజర్ చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చును. ఇక ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ది సక్సెస్ ఆఫ్ an outdoor event largely depends upon the effectiveness of logistics management. అర్థమైందండి. బహిరంగ ఈవెంట్ల విజయం ప్రధానంగా ఈ లాజిస్టిక్ ఈవెంట్ల నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ది ఎయిమ్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఈజ్ టు మేక్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రీసోర్సెస్ అవైలబుల్ టు మేనేజ్ ఎవ్రీ ఫేసెట్ ఆఫ్ అవుట్డోర్ ఈవెంట్స్ ఏ సక్సెస్. సో ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ లాజిస్టిక్స్ ఈవెంట్కి సంబంధించేటటువంటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమిటి అనేటటువంటిది మనం రేపు క్లాసులో మాట్లాడుకుందామండి. ఇది కొంచెం ఇంట్రడక్షన్ అబౌట్ ద లాజిస్టిక్స్. దాన్ని చూడండి ఒకసారి, ఈ టేబుల్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.